మనలో చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అయితే ఇంగ్లీష్ నేర్చుకోలేకపోవడానికి రీజన్స్ చెప్పే ముందు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ టిప్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటి గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు చేసే మిస్టేక్ని తెలుసుకొని ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుంటారు. ఇంగ్లీషు మనం ఈజీగా మాట్లాడాలి, లేదంటే ఇంగ్లీష్ త్వరగా మనం నేర్చుకోవాలి అంటే 7 టిప్స్ నేను చెప్తున్నాను చూడండి. అందులో మొదటి టిప్ ఏంటంటే యాడ్ మోర్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ యువర్ తెలుగు కాన్వర్జేషన్. దీని అర్థం ఏంటంటే మనం డైలీ లైఫ్లో తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాం. మనం తెలుగులో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీలైనంత వరకు, వీలైనంత మట్టుకు, వీలైనన్ని ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ పదాలు మన తెలుగు కాన్వర్జేషన్లో యాడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే ఇంగ్లీష్ వర్డ్స్ మనకి అలవాటు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి. కొంతమంది ఇక్కడికి వస్తాము అనుకున్నారు, బట్ వాళ్ళు రాలేకపోయారు. సంథింగ్ ఏదో చెప్పాలి అనుకున్నారు, బట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి బ్యాక్ అయిపోయారు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారో కూడా మనకు తెలియదు. వారు మనకి కాల్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనము వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. చూసారు కదా, ఈ తెలుగు కాన్వర్జేషన్లో ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మనం యాడ్ చేసి మాట్లాడామో. ఆ ప్రకారంగా ప్రతిరోజు మనం తెలుగు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేయడానికి ట్రై చేయాలి. మన కాన్వర్జేషన్లో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నప్పుడు ఆ వర్డ్స్ మనకు అలవాటు అయ్యి ఇంగ్లీష్ ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది మొదటి టిప్. సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, వీ మస్ట్ నో ద మీనింగ్ ఆఫ్ ద ఎవ్రీ వర్బ్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దీని అర్థం ఏంటంటే మన అనుదిన జీవితంలో మనం చేస్తున్నటువంటి ప్రతి పని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ ఏంటో మనం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మన లైఫ్లో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మనం చేస్తున్న ప్రతి పనిని ఇంగ్లీష్లో ఏమంటారో దాని మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం నడుస్తాం, దాన్ని వాక్ అని అంటారు. ప్రతిరోజు కూర్చుంటాం, దాన్ని సిట్ అని అంటారు. ప్రతిరోజు మనం చూస్తాం, దాన్ని సీ అని అంటారు. ప్రతిరోజు మనం నవ్వుతాం, దాన్ని లాఫింగ్ అని అంటారు. ప్రతిరోజు మనం నుంచుంటాం, దాన్ని స్టాండ్ అని అంటాం. ఇలాగా మనం చేస్తున్న ప్రతి పని యొక్క ఇంగ్లీష్ మీనింగ్, లేదంటే ఆ పనిని ఇంగ్లీష్లో ఏమంటారో దాని మీనింగ్ తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఖచ్చితంగా చాలా ఇంగ్లీష్ మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. లేదంటే ఇంగ్లీష్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ వెర్బ్ యొక్క, లేదంటే ఆ పని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ ఏంటో మళ్ళీ మనం కొత్తగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏంటంటే చూడండి, రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆర్ ఇంగ్లీష్ నవల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్ లౌడ్లీ అని ఉంది. మనం ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానివ్వండి, ఇంగ్లీష్ నవల్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం చదువుతున్నప్పుడు లౌడ్గా చదవాలి, అంటే బిగ్గరగా చదవాలి. మనం చదివేది మనకు వినిపించేలాగా మనం చదవాలి. అలా చదవటం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఆ వర్డ్స్ మన మైండ్కి అలవాటు అవుతాయి, మన నోటికి కూడా అలవాటు అవుతాయి పలకటానికి, ప్రొనౌన్సియేట్ చేయటానికి. మళ్ళీ కొత్తగా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ పదాలు మనం ఈజీగా మాట్లాడగలగాలి అంటే ఆ ప్రాక్టీస్ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఇన్ఫర్మేషను, న్యూస్ పేపరు, నవల్స్ ఏదైనా ఇంగ్లీష్లో మ్యాటర్ చదువుతున్నప్పుడు మనకు ఆ పదాలు వినిపించేలా చదవటం ద్వారా మన మైండ్కి అలవాటు అవుతాయి, మన నోటికి కూడా అలవాటు అవుతాయి. కాబట్టి ఏదైనా కొత్త వర్డ్ మనం విన్నప్పుడు అది కొత్తగా అనిపించకుండా ఇది నార్మల్ వర్డ్గానే మనకు అనిపించడానికి ఛాన్స్ ఉంది. ఇది థర్డ్ టిప్. ఫోర్త్ టిప్ ఏంటంటే చూడండి, ట్రై టు యూజ్ ఎనీ టెన్స్ యూ రిమెంబర్. దీని అర్థం ఏంటంటే టెన్సెస్ గురించి మనం నేర్చుకున్నాం. అయితే అన్ని టెన్సెస్ మనకి ఒకవేళ గుర్తుండకపోవచ్చు, కొన్ని టెన్సెస్ మనకి గుర్తుండొచ్చు. అయితే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ టెన్స్ నీకు గుర్తున్నప్పుడు ఆ టెన్స్లో మాట్లాడటానికి, ఇంగ్లీష్లో మాట్లాడటానికి మనం ట్రై చేయాలి. ఏ టెన్స్ అయితే మనకు గుర్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని ఆ టెన్స్తో ఇంగ్లీష్లో మాట్లాడటానికి మనం ట్రై చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, నీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నీకు గుర్తుంది. వాళ్ళు వస్తున్నారు కదా, ఏం చెప్పాలి? దే ఆర్ కమింగ్ అని చెప్పాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకో, దే ఆర్ గోయింగ్ అని చెప్పాలి. వాళ్ళు కూర్చున్నారనుకో, దే ఆర్ సిట్టింగ్ అని చెప్పాలి. వాళ్ళు తింటున్నారనుకో, దే ఆర్ ఈటింగ్ అని చెప్పాలి. అలాగా నీకు ఇంకో టెన్స్ ఏదైనా గుర్తుందనుకోండి, ఆ పని పూర్తి చేశారు, దీన్ని సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నీకు గుర్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నీకు గుర్తుంది కాబట్టి దే హ్యావ్ డన్ దట్ వర్క్ జస్ట్ నౌ, దే హ్యావ్ ఫినిష్డ్ ద జాబ్ జస్ట్ నౌ. ఇలాగా నీకు ఏ టెన్స్ అయితే గుర్తుందో ఆ టెన్స్లో నువ్వు మాట్లాడడం ద్వారా నీకు గుర్తున్నటువంటి టెన్స్ నీకు అలవాటయ్యి మళ్ళీ కొత్త టెన్స్ నువ్వు కొత్తగా నేర్చుకోవడానికి ఇది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండటానికి. అంటే ఒక టెన్స్ తర్వాత ఇంకో టెన్స్ నేను నేర్చుకుంటున్నాను అనే ఆలోచనలో టెన్సెస్ అన్నీ కూడా నువ్వు నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడగలగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఏదేమైనా ప్రాక్టీస్ చేయాలి. నీకు తెలిసిన టెన్సెస్ తెలిసినట్టుగానే మనసులోనే ఉంచుకోకుండా బయటికి అది ఎక్స్ప్రెస్ చేయాలి. మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు ఇంగ్లీష్ నువ్వు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఇంగ్లీష్లో నీకు ఏమొచ్చో అది మాట్లాడటానికి ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు నువ్వు ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉండేది. 5th టిప్ ఏంటంటే చూడండి, యూ మోస్ట్లీ నీడెడ్ గైడెన్స్ అలాంగ్ విత్ యూట్యూబ్ వీడియోస్ అండ్ బుక్స్. చూడండి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, అవి మనం కొంటూ ఉంటాం. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నువ్వు ఎన్ని బుక్స్ కొన్నా, ఎన్ని వీడియోస్ చూసినా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కానివ్వండి, బుక్స్ చదువుతున్నప్పుడు కానివ్వండి, ఏదైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి పక్కనే ఒక వ్యక్తి నీకు లేకపోతే ఆ డౌట్గానే నీకు మిగిలిపోయి నాకు ఇంకా ఇంగ్లీష్ రాదు అనే ఆలోచనలోనికి నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే క్లారిఫై చేసేటువంటి గైడ్ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి గైడెన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఎవరినైనా గైడ్గా మనం పెట్టుకోవాలి. ఇంగ్లీష్ని ఇమ్మీడియట్గా నీ డౌట్స్ని క్లారిఫై చేసే వ్యక్తిని మనం పెట్టుకోవాలి. ఇది 5th టిప్. 6th టిప్ ఏంటంటే చూడండి, 6th టిప్ చూడండి, యు మస్ట్ లెర్న్ టెన్సెస్ అని ఉంది. నేను చేసిన మొదటి వీడియోలో టెన్సెస్ గురించే చెప్పాను. టెన్సెస్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. టెన్సెస్ పైన పట్టు సాధించాలి. నేను ఫస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను టెన్సెస్ గురించి. టెన్సెస్ కనుక మనం నేర్చుకుంటే 70% నాకు ఇంగ్లీష్ వచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. టెన్సెస్ గురించి ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే చూడండి, జనరల్గా మనం ఎప్పుడైనా బయట అవుట్ సైడ్ మనం సొసైటీలో ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నప్పుడు నామోష్గా ఫీల్ అవుతూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం, లేదంటే భయపడుతూ ఉంటాం. ఎవరైనా నేను మాట్లాడే ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఉంటే పాయింట్అవుట్ చేస్తారేమో, వాళ్ళు నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే టెన్సెస్ విషయంలో లేదంటే టెన్సెస్ మనం నేర్చుకుంటే అలా భయపడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే టెన్సెస్ అనేవి వాటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. టెన్సెస్ గురించి మనం చెప్పినప్పుడు వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో అనేది ఒక స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం చెప్పడం అనేది జరిగింది. ఆ స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏంది అంటే ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని నువ్వు మాట్లాడితే ప్రపంచంలో నువ్వు ఎక్కడ మాట్లాడినా నువ్వు మాట్లాడింది తప్పు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని నువ్వు మాట్లాడతావు కాబట్టి నీకు అంత కాన్ఫిడెన్స్ ఉండటానికి, అంటే నేను మాట్లాడేది 100కి 100% కరెక్ట్ అని నీకు ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ కుదురుద్ది. అలా కుదరటం ద్వారా నువ్వు మాట్లాడతావు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఆ లేదంటే ధైర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి టెన్సెస్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. టెన్సెస్ అనేది నేర్చుకుంటే టెన్సెస్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా నువ్వు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి టెన్సెస్ మనం మోస్ట్లీ నేర్చుకోవాలి. టెన్సెస్ పైన మంచి అవగాహన మనం కలిగి ఉండాలి. ఫైనల్గా 7th టిప్ మనం చూస్తే డూ ప్రాక్టీస్ బిఫోర్ మిర్రర్ ఆర్ బిఫోర్ ఇన్విజిబుల్ ఆడియన్స్. ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. ఇంగ్లీష్ మనం ఎంత నేర్చుకున్నా గ్రామటికల్గా నోట్బుక్లో మనం ఎంత చదివినా కూడా అది ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు బయట మనం మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి.
అది ఎక్కడ అంటే ఒక అద్దం ముందు నిలబడి నీ అంతటి నువ్వే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ నీకు వచ్చిన ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడటానికి ట్రై చేయాలి. లేదంటే ఇన్విజిబుల్ ఆడియన్స్ ముందు, అంటే మన కంటికి కనిపించని ఆడియన్స్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ మీద నువ్వు నుంచున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకొని స్టేజ్ మీద ఉన్నట్టు, కింద ఒక 1000 పీపుల్ ఉన్నట్టు, ఆ 1000 పీపుల్కి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ విషయంలో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాళ్ళంతా వింటున్నట్టు, చప్పట్లు కొడుతున్నట్టు, ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఇంగ్లీష్లో నువ్వు బాగా మాట్లాడగలుగుతున్నట్లు నువ్వు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండి నువ్వు ఇంగ్లీష్ ఇంకా మంచిగా మాట్లాడటానికి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ 7 టిప్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 7 టిప్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ ప్రకారంగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తారని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.